శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం అశ్వీజ మాసయందు దసరా ఉత్సవాలతో ఈరోజు శక్తివంతమైన రోజుగా మనం గమనించాలి. ఈ రోజు ఉదయమే పంచమి తిథి ఉంటుంది, తర్వాత షష్ఠి తిథి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా కొలిచి ఈ రోజు ప్రత్యేక ఎర్ర పువ్వుల ద్వారా పూజించుకోవడం, అలాగే అమ్మవారి శక్తిని స్వరూపిణి ముక్కడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఆరోగ్యంగా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడానికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, మధ్య నక్షత్రమే. జ్యేష్ఠ నక్షత్రం అంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, పోయిన పనుల్లో కొంచెం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని పనులు చాలా సాఫ్ట్గా చేసుకోండి, ఇబ్బందులు లేదు. తదుపరి రోజు మనకు మంచి నక్షత్రం వస్తుంది, దాని తర్వాత మనకు శుభం జరిగేదానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకమైన రోజుల్లో మనకు కావలసిందన్నీ కూడా సంపూర్ణంగా విజయపదం నడిపించే అవకాశాలు ఉండాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక శుభగ్రహం మనకు తెర వెనుక నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది. అది రాజకీయ వర్గుల నుంచి కానీ, ఉద్యోగస్తుల దగ్గర నుంచి కానీ, ఐటీ రంగంలో సమాచారం కానీ రావడం వల్ల మనము ప్రశాంతంగా సంతోషంగా ఒక శుభవార్తని స్వీకరించడానికి ఒక మంచి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే శుభగ్రహాల్లో శుక్రుడు ప్రాధాన్యతం ఈరోజు చాలా బలంగా ఉండడం వల్ల మనసులో ప్రేమ పుడుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలని గౌరవించి ప్రేమికుల యొక్క సంతోషాన్ని పొందుపరచడానికి ఈరోజు ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ సహకారము, వాళ్ళ విధి విధానాలు యొక్క బాగుబోగులు కూడా చూసుకునే అవకాశం కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా నలిగిపోతున్న తండ్రి యొక్క స్థితిగతులను బట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే తన మనసు ప్రభావము ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే మంచిది అని సంపూర్ణంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీ యొక్క రాష్ట్రాధిపతిని బట్టి తండ్రి గారికి ఆరోగ్యం నిలకడగా లేక వైద్య ఖర్చులతో ఎక్కువ అవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. అందుకు ప్రత్యేకంగా చూసుకోండి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలు అంటే మీరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా, అది మీరు ప్రయత్నిస్తున్నారా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేదు. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి 100% ఈరోజు అనుకూలంగా ఉన్నది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా సులభ మార్గంలో తన వ్యాపారాన్ని విస్తరించి ముందుకు తీసుకొని పోవడానికి అనేక సూచనలు సహాయ సహకారాలు అందిస్తాయి. గ్రహాల రీతిగా చంద్రుడు 2వ స్థానం గురువు చే చూడబడడం వల్ల ఇంకా ఒక వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారాన్ని కూడా మీరు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. డబ్బులు రావాల్సిన చోట కూడా డబ్బులు అందుతుండడం వల్ల వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు. అలాగే స్థిరాస్తుల వ్యాపారం చేసే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఒక ఆలోచన ద్వారా కొద్దిగా తీసి పెట్టండి. మళ్ళా రాబోయే కాలంలో మంచి అధికారికంగా డబ్బులు స్థిరాస్తుల పైన డబ్బులు పెరిగినప్పుడు అమ్ముకొని దాని ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన శుభస్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం బలంగా ఉన్నా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఎక్కువగా జాప్యం జరిగిన కొన్ని విషయాలని మీరు సరి చేసుకోవాలి. పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు కొన్ని ఉంటాయి, అది సర్దుమణిగించుకోగలగాలి. ముఖ్యంగా గవర్నమెంట్ తో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా కొన్ని గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులని ఈరోజు ఇబ్బందులకరంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శ్రమతో కూడిన పనులు చేయగలుగుతారు. పై అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేయడం వల్ల ఇబ్బందులు కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే ఒక తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. పనులలో అడ్డంకులు, మానసిక ఒత్తిళ్లు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు మధ్య ఫలితం ఉంటుంది. ఎటువంటి కార్యక్రమాలు మీరు చేసేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. పోయిన కొన్ని చోట్ల మీకు మిశ్రమ ఫలితం కూడా కనబడుతుంది. అందువల్ల ఈరోజు విద్యా బుద్ధి కలిగిన స్వామి వారిని
అనుగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముక్కండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నా మనకు మానసికంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలిగించిన సన్నివేశం మన మనసులో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. చిరకాలం చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈరోజు సంతోషంగా మాట్లాడండి. మీ మనసులో ఉన్న బాధలని వాళ్ళకి వివరించితే వాళ్ళ సలహాల ద్వారా అది కొన్ని విషయాల్లో మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల బాధలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు విషయాల్లో ఇబ్బందులు ఉండడం వల్ల ఇట్లా మానసిక ఒత్తిడి ద్వారా ఉంటారు. దైవారాధన పూజల్లో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర పువ్వులతో పూజించుకోవడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి కానీ అమ్మవారి గుడికి కానీ దైవ దర్శనం చేసుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కుటుంబంలో ధనం లోపం కానీ, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కానీ, మానసిక ఒత్తిడితో ఒకరు మధ్యలో మానసిక ఒత్తిడి ద్వారా ఇబ్బందులు పడే వారికి ఖచ్చితంగా ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు. ఈవేళ మీరు కొన్ని సమస్యల అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది, కానీ ముగింపు సాఫీగా సవ్యంగా జరుగుతుంది. ఎంతో ఒత్తిడితో నుంచి బయటపడి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక్కడ మీకు ఇప్పుడు ధైర్యంగా ముందడుగు. ఈవేళ మీరు కొన్ని సమస్యలు అడ్డంకులని ఎదుర్కోవలసి వస్తుంది, కానీ ముగింపు సాఫీగా సవ్యంగా జరుగుతుంది. ఎంతో ఒత్తిడితో నుంచి బయటపడి ఒకసారి ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా ఎప్పుడు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు. ఖచ్చితంగా ఈవేళ మీరు విజయం సాధించడానికి కొద్దిగా ఆలస్యమైనా మళ్ళా మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఆరోగ్య విషయంలో మాత్రం మీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల్లో విద్యకు సంబంధించిన ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ తెలివితేటలు మరియు శారీరకంగా ఉన్న మీ బలాన్ని నిరూపించుకుంటారు. ఒక చదరంగం క్రీడాకారులు మీ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే పసిగట్ట వాటికి పై ఎత్తులు వేస్తారు. చివరికి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి సంతృప్తి చెందుతారు. ఈవేళ మీరు వేసే ప్రణాళిక మీకు లాభాన్ని, మనసు ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశాలుంటాయి. ఈరోజు కళలు, సాహిత్య కార్యక్రమాలే లేదు, విందు ఉత్సాహంగా పాల్గొంటారు. మిత్రత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ప్రవర్తన వల్ల మీకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటారు. మీ మంచితనం మరియు ఉద్దేశం ద్వారా ఇతరులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత సమయం పడుతుంది ఏదైనా జరగడానికి. మీ మనసు ప్రశాంతంగా సాఫీగా ఉండడానికి ప్రయత్నించండి. ఈవేళ మీరు కాస్త ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపిస్తుంది, కానీ మీరు సరైన పని లేక మీరు చేస్తున్న పనుల్లో జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకు పోవాలి. ముఖ్యమైన విషయాల్లో మర్చిపోకుండా ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోండి. వాస్తవానికి మీకు అలాంటి ఉద్దేశాలు లేకపోయినా